నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదువుతున్నాం. 8 నుండి 11 వచనాలు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో ఘనుడా, అద్వితీయుడా, సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనండి. తోడయుండి చేస్తున్న ప్రతి ఉపకారము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వెనులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని వాస్తవిక సత్యాలు మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. వరములను గూర్చిన విషయాలు, కార్యములను గూర్చిన విషయాలు, కృపను గూర్చిన విషయాలు, నానా విధములైన పరిచర్యలు, నానా విధములైన కార్యాలు, నానా విధములైన వరముల చేత దేవుడు మానవుని దేవుని మహిమ కొరకు ప్రజల ప్రయోజనార్థమై ఆయన ఉపయోగిస్తూ వస్తున్నాడని మనం వింటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాలు 3 రకాలుగా, ఒకటి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత వరములని, 2 ఆత్మ సంబంధమైన అధికార వరములని, 3 ఆత్మ సంబంధమైన ఆవేశ వరములని మనం వింటూ వచ్చాం. నిజమే, ఆ వరములలో ఏవేవి అనేవి ఆలోచన చేసినప్పుడు ప్రత్యక్షత వరములు బుద్ధివాక్యం, ఆత్మల వివేచన, ఆత్మ సంబంధమైన అధికార వరములు విశ్వాసము, స్వస్థత, అద్భుతములు చేయుట అక్కడికయ్యాయి. ఇక 3వది ఆత్మ సంబంధమైన వరములు ప్రవచనాలు, భాషలు, వాటి అర్థము చెప్పుట, ఆత్మల వివేచన. ఈ 4 మొత్తం 9 వరములు. ఈ 9 వరాలు 3 గుంపులుగా మనము చేసి వాటిని ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఇందులో ఒక్కొక్కటి మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఒకటి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమని, 2 ఆత్మను అనుసరించి బుద్ధివాక్యమని, 3 ఆత్మ వలనని విశ్వాసమని, 4 ఆత్మ వలననే స్వస్థపరచు వరమని, 5 అద్భుతముగాను అద్భుత కార్యములు చేయు శక్తి అని,
6 ప్రవచన వరమని 6 విషయాలు మనం విన్నాం. ఇక 7వదిగా ఆత్మల వివేచనము. ఆత్మల వివేచనము. ఇది ఫలానా వాక్కు దేవునిదా కాదా అను తేడాలు తెలుసుకున్న శక్తి. ఆత్మల వివేచన వరం అనేది ఇది ఫలానా వాక్కు దేవునిదా కాదా అను తేడాలు తెలుసుకొను శక్తి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని వాక్యమా కాదా? లేఖనమేమి చెబుతుంది? వారు చేసే పనులు దైవ నడిపింపు కొరకు చేస్తున్నారా, లేక శరీర క్షేమము కొరకు, భోగము కొరకు చేస్తున్నారా? ఇవన్నీ కూడా మనకు తేట తెల్లంగా తెలిపేది ఈ వివేచన. నిన్న మనం వింటూ వివేచన అనే మాటకు ప్రవచనాలున్నాయా? లేవు. ప్రవచన వాక్యమున్నదా? ఉన్నది. వివేచన జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ప్రవచనాలున్నాయా? లేవు. లేవు. ప్రవచన వాక్కు ఉన్నదా? ఉన్నది. ఉంది. ఏది ప్రవచన వాక్కో విన్నాం. వ్రాతలలో పూర్తిగా వ్రాయబడి మన చేతికి ఇవ్వగా ఇంకా జరగని వాటిని మనము ఏదైతే చెబుతూ ఉన్నామో అది ప్రవచన వాక్యం. ఇక క్రొత్తగా మానవుని ఇచ్చను బట్టి, ఊహను బట్టి కలిగేదేది కూడా ప్రవచనము కాదు అని మనము చాలా తేటగా, అలా తేటగా తెలపడానికి కలిగిన ఆ వరం ఏంటంటే వివేచన. అర్థమైందండి? ఈవేళ వివేచన లేదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి తోచినట్లు వారు వెళ్ళిపోతున్నారు. ఎవరికి అనుకూలంగా వారు చెబుతానే ఉన్నారు. మాత్రమే కాదు, మనుషులను సంతోషపెట్టడానికి అవసరమైతే ప్రభువును కూడా విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది బోధలు అలాగే ఉన్నాయిలేండి. నిన్నెవరో ప్రస్తావించారు, అయ్యా మనం కూడా సంక్రాంతి పండుగ చేయొచ్చు అంట కదా అని. ఎవరో ఒక ఆయన చెప్పాడంట సంక్రాంతి పండుగ చేయొచ్చు అని. చేస్తున్నారు చాలామంది. అదేమంటే సంక్రాంతి పండుగ అంటే కోతకాల పండుగ అని, హార్వెస్ట్ ఫెస్టివల్ అని మాట్లాడుతున్నారు. మరి ఆ పండుగ మనం చేయొచ్చా చేయకూడదా అనేది మనకేముండాలి? వివేచన. భలే చెప్పారండి. వివేచన ఉండాలి. దానివల్ల ప్రభువుకు మహిమన, ప్రభు నామానికి అవమానమా? దానిని బట్టి మనం ప్రభువు పిల్లలమని చెప్తామా, లేక ప్రభువు పిల్లలము కాదని చెబుతామా? 2, మన మనస్సాక్షికి సంతోషంగా ఉండొచ్చు, ఇతరుల మనస్సాక్షికి అది ఇబ్బంది కలిగించవచ్చు. ఇతరుల మనస్సాక్షికి ఇబ్బంది కలిగించేది ఏదైనా అది పాపం అని చెప్పిన సందర్భం ఉన్నది మాంసం తినే దగ్గర. ఇదే కొరింథీ పత్రికలో, అవునా కాదా? ఈ విషయాన్ని కొంచెం మీరు గమనించాలి. ఒకవేళ మనం అన్నీ చేయవచ్చా? అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు అనేది మనము గమనించాలి. కొంతమంది క్రైస్తవులు ఎందుకు అలా చెప్తున్నారంటే అందులో విగ్రహారాధన లేదని చెప్తున్నారు. విగ్రహారాధన లేదు, అందులో ఎవరిని సంహరణ చేయటం లేదు అని చెప్తా ఉన్నారు.
కొన్నిసార్లు అన్ని బాగానే ఉండొచ్చు చెప్పేవి, కొన్ని మాత్రం ఆక్షేపణగా ఉంటాయి. ఆక్షేపణగా ఉండే వాటిని మనం అమలుపరచకూడదు. అదే వివేచన. ఆక్షేపణ కలిగిన కార్యాలు మనం చేసినప్పుడు ఇది దేవుని వాక్యమా కాదా అని తెలుసుకునేటట్టుగా మనము ప్రవర్తించాలి. ఇక రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. పూర్వము నుండి క్రైస్తవ్యములో ఈ కార్యక్రమం అనేది లేదు. పూర్వము నుండి క్రైస్తవ్యములో ఈ సంక్రాంతి అనేది ఉందంటారా? చెప్పండి. అంటే వాళ్ళకి తెలియక చేసి, లేదు లేదు లేదు. వాళ్ళకి తెలియక చేయలేదు, వీళ్ళకి తెలిసి చేస్తున్నారా? పల్లెటూర్లకు వెళ్ళిపోయి, నేను ఒక పాట చూశాను 2-3 సంవత్సరాల క్రితం. పల్లెటూర్లకు వెళ్ళిపోయి సేమ్ ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి దానికి యాక్షన్ చేస్తూ ఫ్యామిలీ ఫ్యామిలీ టోటల్గా పండగ చేసేసారు. తెలుసండి మీకు ఎవరా ఫ్యామిలీ? సరేలే. తెలియదు తెలియదు. పాల్ దినకరన్ గారు వాళ్ళ ఫ్యామిలీ. ఇక వాళ్ళు చేశారు పెద్ద పెద్ద సభలు. అసలు సభలంటే, పెద్ద సభలంటే వాళ్ళతోనే ఆరంభం. అలాంటి వాళ్ళే అలా ఎంత గొప్పగా ప్రభువును మహిమపరచారో అంత గొప్పగా అవమానపరిచినట్లుగా కూడా అయిపోయింది ఆ కార్యం చేయడం మూలాన. అప్పట్లో చాలా టాక్ అయిపోయింది అది. ఆ వేష భాషలు వేసుకుని ఆ పల్లెటూర్లకు వెళ్ళి ఆ వాతావరణంలో వాళ్ళు చేసినటువంటి పనులు అది ఎప్పటికీ కూడా ఆ భోగి మంటల చుట్టూ తిరగడం, ఆ గొబ్బెమ్మలకు నమస్కారాలు చేయడం, డ్యాన్సులు చేయడం, చిందులు కొట్టడం, చికాకు చికాకు చేయడం, ఇవన్నీ కొంత అభ్యంతరాన్ని తీసుకొచ్చింది క్రైస్తవ్యానికి. కనుక విషయాలు ఆలోచన చేయండి ప్రియులారా. అది వివేచన ఉండాల. మనం ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత మంచి జాబ్స్ కలిగి ఉన్నా, ఎంత బాగా ఆదాయం సంపాదించిన ఎంతమంది బంధువులు ఉన్నా, మనము చిన్న పని చేస్తే దానికి ఆక్షేపణ ఉండేటట్టుగా ఏ పని చేయకూడదు. అదే వివేచన. అది చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఇక మీకే వదిలిపెడుతున్నాను, ఏమైనా సరే. కనుక వివేచన అనేది ఉండాలి. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1-3 వచనాలలో కొందరు దానిని గ్రహించగలరు అంటాడు. ఎవరండి? కొందరే దానిని గ్రహించగలరు. మనం చదువుకున్నాం ఈ మాట. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో అవో పరీక్షించుడి అన్నాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ పరీక్ష చేయడానికి ఏమవసరం? వివేచన. ఈ విషయాన్ని గమనించండి. కొందరు వ్యక్తులు తొందరగా గ్రహించగలరు. వివేచనను వెలుగు కొందరికి వరముగా ఇయ్యబడినది. వివేచన అను వెలుగు కొందరికి వరముగా ఇయ్యబడింది. కనుక ప్రతి విషయంలో వివేచన అనేది చాలా రూపాలలో, చాలా సందర్భాలలో, చాలా విధాలుగా చెప్పొచ్చండి. నేను దాటిపోతున్నాను. ఇక 8వది, మరి ఒకనికి నానా విధమైన భాషలు. మరి ఒకనికి నానా విధమైన భాషలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనములో, మార్క్స్ వార్త
16వ అధ్యాయం 17వ వచనములో ఏమనున్నది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు అన్నాడు. క్రొత్త భాషలు మాటలాడుదురు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనంలో కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని మనం చూస్తాం. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లు సువార్త వాక్యం చెప్పారనుంది, అక్కడ క్రొత్త భాష మాట్లాడారనుంది. దీనికి ఏమిటి సంబంధం? ఆ క్రొత్త భాష ఏమిటంటే సువార్త వాక్యమే. అర్థమైందండి? అంతకుముందు వాళ్ళు ఈ మాట చెప్పారా? సువార్త వాక్యం చెప్పారా? చెప్పలే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, భాష అంటే నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, అక్కడ అందరికీ అర్థమయ్యేటట్లు ఆత్మ ప్రేరణ చేత, ఆత్మ కుమ్మరింపు జరుగగా ఆత్మ ప్రేరణ చేత అన్యజనులకు కూడా, యూదులైన వారికి కూడా తేటగా అర్థమయ్యేటట్లు చెప్పారు. ఇక్కడ కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు ఆ భాష యొక్క విలువ తేటగా మనము గమనించవచ్చండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 46వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 46వ వచనములో, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచు ఉండగా వినిరి. భాష అనేది అర్థమవ్వాలా, అర్థం కాకూడదా? ఇప్పుడు ఒకరికి ఇంగ్లీషు, తెలుగు తెలుసు, ఇంకొకరికి తెలుగు మాత్రమే తెలుసు, ఒకరికి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వానికి తెలుగులో చెప్పడం రాదు గనుక ఇంగ్లీష్ నుండి తెలుగుకు ట్రాన్స్లేట్ చేయడం, దీన్ని భాష అంటారు. భాషాంతరము చేయబడుట, ఇంటర్ప్రిటేషన్ కదా. అనువదించుట, భాషలోనికి అనువదించుట. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంగ్లీష్ వచ్చు, ఈ వ్యక్తికి తెలుగు వచ్చు. ఇప్పుడు భాష అర్థం కావడంలే. ఇప్పుడు ఎవరు అవసరం? ట్రాన్స్లేటర్. అలాగున పరిశుద్ధాత్ముడు వారికి అర్థమయ్యేటట్లు, వీరు మాట్లాడేది అందరికీ అర్థమయ్యేటట్లు తెలియజేశాడు. సరేలేండి, అందుకే చెప్పాడు 9వ వచనం మనం చదువుకుంటున్న 12:9, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అన్నాడు. భాషల అర్థము చెప్పు శక్తి ఏమన్నా ఉందా లేదా? అంటే భాష మాట్లాడితే దానికి అర్థము చెప్పే శక్తి ఉండాలి. కానీ కొందరు మాట్లాడే భాషకు
అర్థం వాళ్ళకి తెలియదు, దానికి అర్థం ఎవరు చెప్పలేరు. ఒకవేళ అర్థం చెప్తామని చెప్పి ఎవరైనా చెప్తే అదే భాష ఇంకొక చోట మాట్లాడితే ఇంకొకళ్ళని చెప్పమంటే ఆ చెప్పేదానికి తేడా వచ్చేస్తుంది. నిజమా కాదా? ఇది అర్థమైన భాష. అందుకే ఆహా. అర్థం కాని అర్థమైన భాష. భాష 5,000 పలుకుట కంటే అర్థమయ్యే భాషతో 5 మాటలు చాలు అన్నాడు. అవునా కాదా? ఇక ముందుకెళ్తే మనకు ఆ సంగతులు తెలుస్తాయిలేండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ రోజు వరాలను దేవుడిచ్చాడు. 9వది భాషల అర్థము చెప్పు వరం. అది కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు? సంఘ క్షేమార్థం. ఈ వరాన్ని సంఘ క్షేమార్థాన్ని ఇచ్చాడు. క్షేమార్థము కొరకై, సంఘ క్షేమము కొరకై ఆ భాషల అర్థము చెప్పు వరాన్ని ఇచ్చాడండి. నానావిధ భాషలాడు వరముతో ఉపయోగించాలి. ఈ వరమే గాని లేకపోతే భాషల వరము సంఘానికి, ఉపన్యాసకునికి ప్రయోజనమే లేదు. ఇది మీరు గుర్తించాలి. ఈ భాషల అర్థము చెప్పు పరిస్థితి దేనికండి? సంఘ క్షేమార్థం ఇచ్చాడు. బైబిల్ పూర్తయిన దినాలలో ఈ భాషలు ఏమయ్యాయి? 13:8 ప్రకారంగా భాషలు నిలిచిపోయాయి అన్నాడు. ఏమన్నాడు? భాషలు నిలిచిపోయాయి. కనుక అర్థము చెప్పే వరము కూడా ఇప్పుడు లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మరి ఇప్పుడు వేరే భాషలు ఉన్నాయి కదా, ఆ భాషలేంటి? ఈ భాషలన్నీ నేర్చుకునే భాషలు. ఈ భాషలన్నీ కూడా ఏంటి? నేర్చుకునే భాష. ఆ రోజు దేవుడిచ్చిన భాష ఏంటి? కృపా వరాన్ని బట్టి ఇచ్చిన భాష. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఒక భాష వచ్చు, రెండో భాష నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేర్చుకో యాప్ అని చెప్తున్నాడు. ఇంకేదో యాప్, బోల్డ్ అన్ని యాప్లు వచ్చేసాయి భాషలు నేర్చుకోవడానికి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయండి. 11వ వచనంలో చూస్తే వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఈ వరాలనన్నీ పంచి ఇచ్చింది ఎవరు? ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ఎవరెవరికి? ప్రతివానికి అన్నాడు. ఈ వరాలన్నీ వ్యక్తిత్వమును బట్టి, స్వభావమును బట్టి పంచి ఇచ్చినప్పుడే యుక్తముగా ఉంటుంది. ఆ పని ఆత్మ తానే తన సొంత ఇష్టానుసారముగా చేస్తాడు. మానవుని గర్వాతిశయములకు తావే లేదు. నానా వరముల ఉద్దేశం ఒక్కటే. నానా వరముల ఉద్దేశం ఒక్కటే. వాటికి మూలముగా పరిశుద్ధాత్ముడు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. వాటి ద్వారా దేవుని వాక్యం స్థిరపరచబడింది, అది దృఢపరచబడింది అనడానికి దైవ లేఖనాలలో మనము విషయాలు చూడవచ్చు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున
ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత అవి దృఢపరచబడ్డాయి. ఏవేవి? రక్షణ, సూచక్రియలు, మహత్కార్యములు, నానా విధముల అద్భుతములు, నానా విధం పరిశుద్ధాత్మ వరములు అన్నాడు. కాబట్టి అవి స్థిరపరచబడ్డాయి, అవి దృఢపరచబడ్డాయి. అయితే మనము చూచిన ఈ వరాలన్నీ ఈ దినములలో లేవు. ఎప్పుడున్నాయి? ప్రారంభ దినములలో దేవుని సంఘ ఉపయోగము నిమిత్తము వాడదగిన వరములు ఎన్నో ఉన్నాయి. ఈ 12వ అధ్యాయములోనే కాక వేరే అధ్యాయములలో కూడా కొన్ని వరాలను చూడగలం. దానినే కొన్నిసార్లు స్థానిక వరములనుచున్నారు. స్థానిక వరములు సార్వత్రిక వరములు అని చెప్పినట్టు సర్వసామాన్యమైన వరములకు, ప్రత్యేక వరములకు భేదము చూపుటకు ఎలాగు పిలుచుచున్నారు. అర్థమైందండి? స్థానిక వరములకు, సర్వసామాన్యమైన వరములకు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12-13 వచనాలలో మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఏలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని ఎంత వివరంగా దేవుని వాక్యంలో చూస్తాం. గనుక ఈ 12-13 వచనాలలో వరము దేవుని ప్రజలందరి ఉపయోగార్థమై వ్రాయబడింది, అనుగ్రహింపబడింది అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-8 వచనాల్లో ఇక్కడేమో వ్రాయబడింది అన్నాడు, ఇక్కడేమో అనుగ్రహింపబడింది అన్నాడు. 12వ అధ్యాయం 4-8 వచనాలు. అయితే ఇవ్వబడింది, ఇవ్వబడిందంటే అనుగ్రహింపబడిందంటే ఇవ్వబడింది. ఓకే. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో వరములు కేవలం ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేక రీతి అనుగ్రహింపబడినట్లున్నది. ఈ ప్రత్యేక వరము ఎట్లు ఉపయోగించవలెను? ఈ ప్రత్యేక వరములు ఎట్లు ఉపయోగించాలి? ఎక్కడ ఉపయోగించవలెను? ఎట్లు ఉపయోగించాలి? ఎక్కడ ఉపయోగించాలి?
అనగా దేవుని ఆరాధించుటకు కూడిన సమాజములలో ఇవి ఉపయోగించదగును. ఎక్కడ? దేవుని ఆరాధించుటకు కూడిన సమయములలో. నూతన నిబంధన సంఘములన్నీ విశ్వాసులై క్రీస్తును ప్రభువుగా అనుగ్రహించిన ఆ సత్యాన్ని గ్రహించిన ఆరాధన సేవయందు వారి నడిపించుటకు పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించున్నట్లు స్త్రీ పురుషులతో నిండియున్నాడు. కనుక ఎలా ఉపయోగించాలి? ఎక్కడ ఉపయోగించాలి? ఆరాధనలో ఎలా ఉపయోగించాలి? పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించున్నట్లు అన్నాడు. ప్రభు సంస్కారమునకైనను లేక తదితర ఆరాధనకైనను వారు సమాజముగా కూడినప్పుడు వారి నడిపించుటకు ఉద్యోగరీత్యా ఏ వ్యక్తియు నియమింపబడలేదండి. అంతేకాక బోధించుటకు హెచ్చరించుటకు ఒక్క వ్యక్తియే ఉండడు. కానీ కొందరు ఇప్పుడు అలాగే ఉంటున్నారులేండి. బోధించడానికి కానీ హెచ్చరించడానికి కానీ ఒక వ్యక్తే ఉండడు. పరిశుద్ధులను కొందరు బోధించుటకును, కొందరు ఉపదేశించుటకును, కొందరు హెచ్చరించుటకును, కొందరు ఆదరించుటకును, ఈ విధముగా వేరే పనులు చక్కబెట్టుటకు వేరు క్రైస్తవ సోదరుల అనేకులు కూడికల యందు పాల్గొనుచుండిరి. అర్థమైందండి? ఇన్ని రకాలుగా ఉపదేశించేవారు, కాచేవారు. మనం విన్నాం అపోస్తల కార్యాల్లో 5-fold మినిస్ట్రీ. ఈ విషయాలు జాగ్రత్తగా మనము గమనించాలి. సంఘ అవసరతను గుర్తించిన వ్యక్తి సహాయము చేయు సమర్థుల ఆవశ్యకతలను ఎత్తి చూపించుచు ఉపదేశించాలి. సంఘమంతటి అవసరతలను ఎరిగిన వ్యక్తి పరిశుద్ధాత్ముడే. నిజమా కాదా? ఆయనే. కాబట్టి క్రొత్త నిబంధన యందు పేర్కొనబడిన సంఘముల యందు సంఘ శ్రేయస్సుకై పాటుపడగల వ్యక్తులు క్రీస్తు వలన వరములు పొంది పరిశుద్ధాత్మచే నడిపింపబడుచున్నారు. గనుక ఈ దినములలో కూడా ఆ విధంగానే ఉండవలెను. మనల్ని నడిపించుటకు, దేవుని వాక్యమునకు విధేయులగుటకు ఇష్టపడు వారికి బోధించు నిమిత్తమే తన ప్రజలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది సత్యం. అర్థమైందండి? మనలను నడిపించుటకు దేవుని వాక్యమునకు విధేయులగుటకు ఇష్టపడు వారికి బోధించు నిమిత్తము తన ప్రజలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రోసివేసే వారికి కాదు, విధేయత చూపే వారికే. కనుక ప్రస్తుత కాలమందుండు సంఘములలో ఈ వరములన్నీ ఉన్నవా? ప్రశ్నేసుకుంటే లేవు అని చెప్పచ్చు. ఈ వరాలన్నీ ఉన్నాయండి? లేవు. అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారా? ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారా? లేరు. వారి యొక్క అవసరత లేకపోవుటచే అట్టివారు ఈ దినములలో లేరు. అపోస్తలులు అనగా ఎవరో తెలుసా అండి? క్రీస్తును చూచుచు, ఆయన మాట వినుచు, వ్యక్తిగతమైన సంబంధము క్రీస్తుతో కూడి ఉన్న వ్యక్తులు వారు అపోస్తలులు. ప్రవక్తలనగా దేవుడు తన చిత్తమును పూర్వమున మరుగున ఉన్న ఉద్దేశమును
ఎవరికి ప్రత్యక్షపరచెనో ఆ వ్యక్తులు ఈ రోజులలో వలె ఆ కాలమందు దైవవాక్యము పూర్ణముగా వ్రాయబడకయుండకపోవుటను బట్టి ప్రవక్తల అవసరము ఉండేడిది. అనగా మనకిప్పుడు పూర్తి అయిన దైవ గ్రంథము ఉన్నందువలన దేవుని గూర్చిన నూతన జ్ఞానమును బయలుపరచగల ప్రవక్తలు ఇప్పుడు అవసరము లేదు. ఇప్పుడైతే మునుపు బయలుపరచబడి వ్రాయబడి ఉన్న వాక్యమందలి సత్యమును వివరించుకొనినా మనకది సరిపోతుంది. తొలి దినాలలో సంఘమందు సూచక్రియలు అద్భుతములు చేయువారుండిరి. వారు ఎంతకాలం చేశారు? వారు కొంతకాలమే చేయగలిగిరి. తర్వాత చేయగలిగారా? లేదు. కనుక దేవుడు మనుషులలో ఒక నూతన విధముగా మాట్లాడుచున్నాడు. అది ఎలా అంటే సువార్త ప్రకటన ద్వారానే. ఇప్పుడు సువార్త ప్రకటన ద్వారా, అప్పుడు సువార్త ప్రకటన ద్వారానే కాకుండా సూచక్రియల మూలముగాను భాషలు మాట్లాడుట ద్వారా తన శక్తిని నిరూపించు నిమిత్తం గుర్తుకయ్యబడిన వరములు సువార్త బాగుగా ప్రకటించుచున్నప్పుడు దాని శక్తి మార్పు చెందిన వారి జీవితములలో పనిచేయుచుండగను ఈ వరములు అంతరించెను. అది ఇప్పుడు సువార్త సూటిగా చెప్పినప్పుడు వ్యక్తి హృదయంలో మార్పు అనేది వస్తుంది. ఈ మార్పు అనేది వారి జీవితాల్లో కలిగినప్పుడు ఇప్పుడు వారికి ఏమండి ఈ సూచక్రియలు మహత్కార్యాలు అవసరమా? పోనీ ఈ శరీర రుగ్మతలు రోగములు వస్తాయి పోతాయి, అవి ఖాయం కాదు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడనియు ఆయన శక్తిమంతుడనియు నిరూపించు అవసరం ఇంకా లేదు. ఉందా? ప్రారంభ దినములలో స్వస్థపరచు వరాలుండయి, ఇప్పుడు అవి ఆపబడ్డాయి. ప్రారంభ దినములలో ఉన్న స్వస్థపరచు వరములు పేతురు యోహానులు ఎన్ని చేశారు? మీరు రాసుకుంటారంటే క్లుప్తంగా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1-10. ప్రారంభ దినాలలో ఈ స్వస్థపరచు వరముల ద్వారా పేతురు యోహానులు, యోహాను సువార్త 3వ అధ్యాయం 1-10 వచనాలు, 5వ అధ్యాయం 15-16 వచనాలు, ఫిలిప్పు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 4-8 వచనాలు, పేతురు 9వ అధ్యాయం 32-43 వచనాలు, 9వ అధ్యాయం 32-43 వచనాలు, పౌలు 14వ అధ్యాయం 7-10 వచనాలు, 14వ అధ్యాయం 7-10 వచనాలు, అలాగే 19వ అధ్యాయం 11-13 వచనాలు, 11-13 వచనాలు, ఆఖరికి 20వ అధ్యాయం 19-12 వచనాలు. వీరేం చేశారు? చనిపోయిన వారిని సహా బ్రతికించారు. చనిపోయిన వారిని సహా వారు ఆ రోజు బ్రతికించారు. రోగులను మాటతోనే, ప్రార్థన కూడా చేయకుండా లేపిరి. అవునా కాదా? ప్రార్థన కూడా చేయకుండా వారు లేపారు. పుట్టుకుంటూ వానికి మాటతోనే గంతులు వేయగలిగిన శక్తి ఇచ్చిరి. కానీ కొన్ని సంవత్సరములు గడిచిన కొలది పత్రికలలో చూడగా రోగపీడితులైన వారిని బాగు చేయలేకపోయిరి. అర్థమైందండి? ఆ సంగతులేంటో తర్వాత పాఠంలో మనం విందాం.
ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసిన వారు ప్రార్థించకుండానే మాటతోనే గొప్ప కార్యాలు చేశారు. ఆ తరువాత సంవత్సరాలు గడిచే కొలది పత్రికల్లో మనము చూచినప్పుడు రోగపీడితులైన వారిని బాగు చేయలేకపోయారు. ఎందుకంటే వాక్యము స్థిరపరచబడుతూ వచ్చింది. వ్రాతలు పూర్తవుతా వచ్చాయి. ఇప్పుడు దేవుడు గొప్పవాడని అద్భుతాలు చేసి దేవుడున్నాడని నిరూపించాల్సిన పని లేకుండా దైవ కార్యాలు జరిగించి వాటిని ఆపు చేశారు. కనుక ఈరోజు సువార్త తేటగా విన్నప్పుడు హృదయములో విశ్వాసము కలిగితే అట్టి విశ్వాసము ద్వారా మనుషుడు రక్షించబడతాడనే సత్యాన్ని చాలా విరివిగా తేటగా మనం వినగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచన చేసి అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ కార్యములనన్నింటిని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మీరు తోడయుండి చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మును ఘనపరచుచున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి. మీ నామమునకు మహిమ ఆపాదించుకొనండి. తోడయుండి చేయనయున్న ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తూ అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపుతారని ప్రార్థన చేస్తూ, మా ప్రభువా, సమస్త విషయాలలో తగిన మీ కరుణను మాకిచ్చి మమ్మను బలపరచి నడిపించమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువా, లేఖనాల వెలుగులో ఇంకా వాస్తవికమైన సత్యాలు మాకు తేటతెల్లం చేసి మీ నామానికి మహిమ ఆపాదించుకోమని మా ప్రభు అయిన క్రీస్తే సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,